అందరికీ ఉదయకాలంన శుభ శుక్రవారం శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం తన ప్రాణాలను శిలువపై త్యాగం చేసిన పవిత్రమైన రోజు. హల్లెలూయా. ఈస్టరు ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని క్రైస్తవులు ఉపవాసంతో ప్రత్యేక ప్రార్థనలతో దుఃఖదినంగా పాటిస్తారు. ఇది పవిత్ర శుక్రవారం, త్యాగ నిరతికి గుర్తు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మానవాళికి పాప విముక్తి లభించిందని, ఆ త్యాగం మంచి అని నమ్ముతారు. హల్లెలూయా. క్రీస్తు తన ప్రజల కోసం చేసిన అత్యున్నత త్యాగాన్ని, ప్రేమను గుర్తు చేసుకుంటారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, నిశ్శబ్ద ప్రార్థనలు, ఉపవాసం మరియు శిలువను ఆరాధించడం జరుగుతుంది. హల్లెలూయా. వేరే పేర్లు దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఈరోజు క్రైస్తవులకు బాధతో కూడిన త్యాగ నిరతిని స్మరించుకునే రోజైతే, అనంతరం వచ్చే ఈస్టర్ ఆదివారం యేసు పునరుత్థానంతో ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మీనింగు, ఈ అర్థం చాలా బాగానే ఉంది వినడానికి. మన పాపాల కొరకు ఆయన పాపి అయ్యాడు, మన శాపాల కొరకు ఆయన శాపమయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను స్తుతించండి, యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే మనము స్వస్థత నొందామండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనము పాపులము. హల్లెలూయా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన కొరకు పాపి అయినాడు, మన కొరకు శాపమయ్యాడు. హల్లెలూయా. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడాడు. తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా పాపములను యేసయ్య దగ్గర అర్పిద్దాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, మా పాపములను క్షమించండి, మా పాపములన్నింటినీ మీ దగ్గర అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని పరిశుద్ధంగా కడిగివేయండి, మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేయండి. మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరుడు, యేసయ్య దగ్గర ప్రార్థన చేయండి. మీ పాపములన్నింటినీ కడిగి, మీ శాపములను పోగొట్టి, మీ వ్యాధులను స్వస్థం చేసి, మిమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేసి, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు యేసయ్య. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా.